Hello students, welcome to ABN and PRR College online classes. మనం లాస్ట్ సెషన్లో అనలిటికల్ స్కిల్స్లోని అర్థమెటిక్లో ఉండే పర్సంటేజ్ టాపిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. పర్సంటేజ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని నేను మీకు లాస్ట్ క్లాస్లో తెలియజేశాను. ఓకే, సో ఈ క్లాస్లో దానికి ఎక్స్టెన్షన్ చూద్దాం, అంటే మరికొన్ని డిఫరెంట్ మోడల్స్ చూద్దాం. అలాగే ఏవైనా ఎడిషనల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The salary of A is 10% more than salary of B. By what percentage is the salary of B less than that of A అంటున్నాడు. Salary of A is 10% more than salary of B. By what percentage salary of B less than that of A? అంటే ఏం చెప్పారంటే A యొక్క జీతం Bతో పోల్చుకుంటే 10% ఎక్కువ అంట. Bతో పోల్చుకుంటే 10% ఎక్కువ. అయితే బి యొక్క జీతం ఏతో పోల్చుకుంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ అంటున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హౌ మచ్ పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనం నార్మల్గా చెప్తే ఏ యొక్క జీతం బి కంటే 10 రూపాయలు ఎక్కువ అనుకుంటే బి యొక్క జీతం ఏ కంటే ఎంత తక్కువ అవుతుంది, 10 రూపాయలే తక్కువ అవుతుంది. అమౌంట్లో చెప్పినప్పుడు ఏమీ మారదండి. పర్సెంటేజ్లో చెప్పినప్పుడు మాత్రమే లెక్క మారుతుందండి. పర్సెంటేజ్లో చెప్పినప్పుడు మాత్రమే మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇటువంటి క్వశ్చన్ని చాలా చోట్ల అడుగుతున్నాడు, అంటే ఒకే మోడల్ని 3 వేస్లో అడుగుతున్నాడు. సో అందుకోసమే మీకు ఇది చెప్పడం జరిగింది. సో ఫస్ట్ నేను జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తరువాత ఆల్టర్నేటివ్గా ఎలా చేయొచ్చు అని చూపిస్తాను. ఓకే, సో నేను ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 10% ఎక్కువ అంటాడు. సో బి ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 10% మోర్ దెన్ అన్నాడు. అంటే ఎక్స్ కంటే 10% అంటే ఏం చేయాలి, 100 ప్లస్ 10/100 ఇంటూ ఎక్స్ అంటున్నారు. ఇలా అన్నారు. సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 110/100 ఇంటూ ఎక్స్ అయింది. ఓకేనా. ఇప్పుడు బి యొక్క శాలరీ ఏ కంటే ఎంత తక్కువ అంటున్నాడు. ముందు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. సో 110x/100 మైనస్ ఎక్స్, అంతే కదా, చేంజే కదా, మనకి ఎక్కువైనా తక్కువైనా చేంజే చెప్పాలి. సో డిఫరెన్స్ బై, ఓకే, ఇది ఏమంటున్నాడు, లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏ కంటే ఎంత తక్కువ అంటున్నాడు. అంటే మనం ఏం తీసుకోవాలి, ఏని బేస్ చేసుకుని చెప్పంటున్నాడు. కాబట్టి డినామినేటర్లో ఏని బేస్ చేసుకుని చెప్పాలి. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, వాడు ఏం మాట్లాడకపోతే ఇనీషియల్ వాల్యూని తీసుకుని చెప్పాలి. ఒకవేళ దేంతోనైనా తీసుకుని చెప్పండి అంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా బై 100 తీసుకునే చెప్పాలండి. ఓకే, సో చూద్దాం. బై ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ తీసుకుని చూడాలి, ఇంటూ 100 అన్నమాట. ఓకే, సో ఈ 100 క్యాన్సిల్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, దీంతో మల్టిప్లై చేస్తున్నాను. 110x మైనస్ 100x బై 110x ఇంటూ 100 వచ్చింది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 10x బై 110x ఇంటూ 100 వచ్చిందండి. ఎక్స్ క్యాన్సిల్ చేస్తాను. సో 0 క్యాన్సిల్ చేస్తే ఇంకేముంటుంది, 100/11 ఉంటుంది. సో డివైడ్ చేస్తే 11 9s are 99, రిమైండర్ 1/11. సో ఆన్సర్ ఎంత, 9 1/11% వచ్చింది. 9 1/11% వచ్చింది. అయితే ఇలా మనం జనరల్గా చేసి కన్నా ఒక ఫార్ములా వాడడం వల్ల ఇంకా ఫాస్ట్గా వస్తుందండి. ఫార్ములాని వాడి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫార్ములా అయితే కొంచెం సింపులర్గా ఉంటుంది, మీకు సింప్లెస్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో చూద్దాం ఫార్ములా ఎలా వాడతాం అనేది. ఓకే, సో మీకు ఇక్కడ క్వశ్చన్లో 2 కామన్గా కనబడుతున్నాయి, మోర్ అండ్ లెస్. వాటిని అబ్జర్వ్ చేస్తే మీకు ఒక షార్ట్ ట్రిక్ అర్థమవుతుందండి, సింపుల్గా అర్థమైపోతుంది. సో ప్రాబ్లం దేంతో స్టార్ట్ అయింది చూడండి, మోర్తో స్టార్ట్ అయింది. సో ప్రాబ్లం స్టార్ట్స్ విత్ మోర్ అండ్ ఎండ్స్ విత్ లెస్ అనమాట. సో ప్రాబ్లం స్టార్ట్స్ విత్ మోర్ అండ్ ఎండ్స్ విత్ లెస్ అనమాట. మోర్ లెస్, ఇది గుర్తుంచుకోండి. పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, దాన్ని ఎక్స్ అనుకుంటే మనకు ఒక ఫార్ములా ఉందండి ఇటువంటి క్వశ్చన్కి, x/100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ 100 అనమాట. ఇది ఫార్ములా, x/100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ 100 అవుతుంది. సో ప్లస్ ఎప్పుడు వాడతాం, క్వశ్చన్లో స్టార్టింగ్ మోర్ ఉంటే ప్లస్ వాడాలి, మోర్ అని స్టార్ట్ అయితే మీరు ప్లస్ వాడాలి. అదే క్వశ్చన్ స్టార్టింగ్ లెస్ అని స్టార్ట్ అయితే మైనస్ వాడాలి. అంటే ద శాలరీ ఆఫ్ ఏ ఈజ్ 10% లెస్ అన్నాడు అనుకో, ఫార్ములాలో మనం మైనస్ తీసుకోవాలి. అదే స్టార్టింగ్ మోర్ అని అన్నాడంటే ప్లస్ తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్లో మోర్ అని అన్నాడు కాబట్టి నేను ప్లస్ తీసుకుంటున్నాను. ఎక్స్ అంటే 10, సో అప్లై చేద్దాం. 10/100 ప్లస్ 10 ఇంటూ 100 అండి. ఓకే, దట్ ఈక్వల్ టు 10/110 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్, మిగిలిది 100/11 అనమాట. సో 11 9s are 99, రిమైండర్ 1 డివైజర్ 11. సో ఆన్సర్ ఎంత అండి,
9 1/11% అవుతుంది. సో ఆ విధంగా మనం 2 మెథడ్స్ వాడి ఈ సమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇలా కూడా వాడకుండా రేషియో వాడి కూడా చెప్పేయచ్చండి. సో మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీని ఒకదాని 100 అని ఉన్నారనుకోండి, ఏ ఎంత ఎక్కువ 10 ఎక్కువ, అప్పుడు ఎంత అవుతుంది 110. ఈ రెండింటి రేషియో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో చేంజ్ అంటే డిఫరెన్స్ ఎంత 1 బై దేంతో కంపేర్ చేయమంటే ఏతో కంపేర్ చేయమని కాబట్టి 11 వేస్తాం. 1/11 అంటే మన దగ్గర లిస్ట్లో ఉంది ఎంత 9 1/11% అనమాట. సో ఫార్ములా కూడా మాకు ఉంది సార్ అంటే కనుక మీరు అలా కూడా వాడేసుకోవచ్చండి. కొన్ని ఫార్ములా అయితే మీకు ఎక్కువగా గుర్తుండిపోతుంది కాబట్టి సింపుల్గా మీరు ఫార్ములాని యూజ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. The price of sugar increased by 20%. By what percentage should a family reduce the consumption of sugar to maintain the same expenditure on sugar as before అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. షుగర్ యొక్క ప్రైజు 20% పెరిగిందంటండి. అయితే ఒక ఫ్యామిలీ తాము వాడే షుగర్ని ఎంత తగ్గించుకుంటే, అంటే వాడకాన్ని ఎంత తగ్గించుకుంటే ముందు ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు అంతే అవ్వాలి అని అంటున్నాడు. ఓకే, ఏమంటాడంటే సేమ్ ఎక్స్పెండిచర్ అని అంటున్నాడండి. అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్లోనే వీళ్ళు మళ్ళీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప ఎక్స్ట్రా అమౌంట్ పెట్టకూడదు. అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఇది రేటు పెరిగింది కాబట్టి వాళ్ళు వాడేదే తగ్గించాలి. ఎంత పర్సెంటేజ్ తగ్గితే ముందు అయిన ఖర్చే ఇప్పుడు అవుతుంది అని అడుగుతున్నాడండి. ఓకే, ముందు అయిన ఖర్చే ఇప్పుడు అవుతుంది అని అంటున్నాడు. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా సరే సేమ్ ఎక్స్పెండిచర్ ఆన్ యాజ్ బిఫోర్ అని అన్నాడు అనుకోండి, సేమ్ ఎక్స్పెండిచర్ మరలా ఇదే రూల్ వాడేస్తారు ప్రీవియస్ క్వశ్చన్ వాడినట్టే. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ అంటే ఏంటి, మోరే కదా, పెరిగినట్టు అంటే ఎక్కువే కదా. సో ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ మోర్. సో ఫార్ములా ఏం వాడాలి మనం, x/100 ప్లస్ x ఇంటూ 100 అని వాడతాం. సో x అంటే 20/100 ప్లస్ 20 ఇంటూ 100 అని తీసుకుంటున్నాం. సో 20/120 ఇంటూ 100, ఈ 0 0 క్యాన్సిల్. 4 టేబుల్ ఇందులో 25 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. ఓకే, సో 2 ఇంటూ 25 అంటే 50/3 అని తీసుకున్నాం. సో 3తో 50ని డివైడ్ చేస్తున్నాం. 3 1 జార్ 3, రిమైండర్ 2 పక్కన 0 పెట్టాం. 3 6 జార్ 18, రిమైండర్ 2 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని రాస్తాం 16 2/3 అని రాస్తాం. సో ఎంత పర్సెంటేజ్ వాళ్ళు తగ్గించాలండి, 16 2/3% వాళ్ళు తగ్గించాలి. అలా తగ్గిస్తే కనుక ముందు ఎంత అయితే ఎక్స్పెండిచర్ అవుతుందో ఇప్పుడు కూడా అంతే ఎక్స్పెండిచర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The length of rectangle is decreased by 25%. By what percentage should its breadth be increased to have the same area as before అని అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ 25% తగ్గింది. అయితే బ్రెడ్త్ని ఎంత శాతం పెంచినట్లయితే ముందుండే ఏరియాయే ఇప్పుడు వస్తుంది అని అంటున్నాడు. ఒక రెక్టాంగిల్ లెంత్ ఎల్, బ్రెడ్త్ బి అయితే ఏరియా ఎంత అవుతుంది, ఎల్బి అనా. ఇప్పుడు కొత్త ఏరియా ఎంత అయింది, A1 = రెక్టాంగిల్ లెంత్ 25% పెరిగింది అంటే 125/100 ఎల్ అయింది. బ్రెడ్త్ ఎంత ఉందో మనకు తెలియదు, B1 అనుకుందాం. ఎంత పెరిగిందో తర్వాత చూద్దాం. ఓకే, సో ముందున్న ఏరియాకి సమానం అవ్వాలంటే అంటే ఎలా రాసుకోవచ్చా. సో ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో 5 టైమ్స్ 25, ఇందులో 4 టైమ్స్ అవుతుంది. సో B1 = 4/5 B అవుతుంది, అంతేనా. సో 125%, సారీ డిక్రీజ్ అయింది అన్నాడు కదండి, సారీ జాగ్రత్తగా చూడండి. డిక్రీజ్ అయిందంటే మనం ఏం తీసుకుంటాం, డిక్రీజ్ అయిందంటే 75% తీసుకోవాలి. 75% తీసుకోవాలి. 75/100 L ఇంటూ B1 దట్ ఈక్వల్ టు LB. సో LL క్యాన్సిల్. 25 ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో B1 = 4/3 B అయింది. అంటే రేషియో తీసుకుంటే B1:B = 4:3 అయింది. సో ముందు ఎంత ఉంది 3, ఇప్పుడు ఎంత అయింది 4, అంటే ఎంత పెరిగింది 1. 1/3 కదా మనం చూడాల్సింది. 1/3 అంటే ఎంతకి ఈక్వల్, 33, 1/3%కి ఈక్వల్ అవుతుందండి. ఓకే, ఎంత పెరగాలి బ్రెడ్తో, 33 1/3% పెరిగినట్లయితే ముందు ఎంత ఏరియా ఉందో ఇప్పుడు అంతే ఉంటుందండి. అయితే సేమ్ ఇదే క్వశ్చన్ మనం ప్రీవియస్ మోడల్ లాగా చూడొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్ లేదా కాన్స్టెంట్ ఏరియా అనే వర్డ్స్ వాడితే మనం డైరెక్ట్గా ఏం చెప్పేయచ్చండి, x/100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఇక్కడ ప్లస్ వాడతాం, మైనస్ వాడతాం. స్టార్టింగ్ డిక్రీజ్ అన్నాడు అంటే లెస్ అనమాట. x/100 మైనస్ ఎక్స్ ఇంటూ 100 అని వాడతాం. సో x అంటే 25/100 మైనస్ 25 ఇంటూ 100. సో 25/75 ఇంటూ 100. ఈ 25 ఇందులో 1 టైం, ఇందులో 3 టైమ్స్. ఓకే,
సో 100/3 అంటే 3 3s are 9, ఇంకా 10 ఉంటుంది, 3 3s are 9, రిమైండర్ 1 డివైడర్ 3. సో ఎంతండి 33 1/3% అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. The price of an article is increased by 20% and afterwards it is decreased by 20%. Find the overall percentage change అంటున్నాడు. ఒక ఐటెం యొక్క ప్రైజు 20% పెరిగిందంట, తరువాత అది 20% తగ్గితే ఫైనల్గా ప్రైస్ అవుతుంది కదండి. ఆ ప్రైజ్ని ఇనీషియల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనం ఏం తీసుకుందామంటే ఇనీషియల్ ప్రైస్ ఈక్వల్ టు 100 అనుకుంటున్నాం. సో ఫస్ట్ చేంజ్ ఈక్వల్ టు 20% పెరిగింది అంటే ప్రైస్ ఎంత అవుతుంది, 100లో 20% పెరిగింది అంటే ముందు 100 ఉంది, ఇంకో 20 డైరెక్ట్గా కలిపేయచ్చు 100 అనుకున్నప్పుడు. ఓకే, మనం అజ్యూమ్ చేసుకున్నాం అండి, 100 అని అజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, కన్వీనియంట్ కోసం. సో పర్సంటేజ్లో క్వశ్చన్ ఏదైనా చేసినప్పుడు అజ్యూమ్ చేసుకోండి, సో ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేది. సో సెకండ్ చేంజ్ 20% డిక్రీజ్ అయ్యింది. ఎందులో 20% డిక్రీజ్ అవుద్ది, ఇందులో కాదండి, చెప్పిన ప్రైజ్లో తక్కువ అవుద్ది అంట. అప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది, దాన్ని 20 తగ్గించాలంటే ఏం చేయాలి, 100 మైనస్ 20/100 ఇంటూ 120 దట్ ఈక్వల్ టు 100 మైనస్ 20 అంటే 80/100 ఇంటూ 120 అవుతుంది. సో 0 0 0 0 క్యాన్సిల్, 8 12 96. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే ఈ ఫైనల్ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని ఇనీషియల్తో ప్రైజ్తో కంపేర్ చేసి చేంజ్ చెప్పమంటున్నాడు. అంటే పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది చెప్పన్నాడు. సో ఇనీషియల్ 100, ఫైనల్ ఎంత అయింది 96, అంటే ఎంత తగ్గినట్టు 4 కదా. సో 4% డిక్రీజ్ ఇన్ ద ప్రైజ్ అని చెప్పాలన్నమాట. ఎలా అడుగుతాడు మీకు ఆప్షన్లో 4% ఇంక్రీజ్, 4% డిక్రీజ్, లేకపోతే నో చేంజ్, నన్ ఆఫ్ దీస్ ఏ ఆప్షన్లు ఇస్తారు. సో అది ఇంక్రీజా అది డిక్రీజా అన్నది మనకు తెలియాలండి. ఓకే, సో ఈ విధంగా మనం ఇనీషియల్ ప్రైజ్ని ఫైనల్ ప్రైజ్ని కంపేర్ చేసి ఆన్సర్ ఇచ్చాం. అయితే ఇటువంటి క్వశ్చన్ కూడా ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, ప్రతి ఎగ్జామ్లోనూ కూడా అడిగేస్తున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా మనం ఆల్టర్నేటివ్గా ఒక ఫార్ములా లాజికల్ థింకింగ్గా మనం అప్లై చేస్తామండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ వన్ అనమాట. ఓకే, సో ఇక్కడ 2 చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది, కొన్నిసార్లు 2 పెరగచ్చు లేదా కొన్నిసార్లు 2 తగ్గొచ్చు. సో ఒకదాని ఎక్స్ ఒకదాన్ని వై అని అనుకుంటే మనం ఒక ఫార్ములా వాడతామండి. ఎలా వాడతామో ఇప్పుడు చూడండి. ఆ ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ XY/100 అని తీసుకుంటాము. ఓకే, సో ప్లస్ ఫర్ ఇంక్రీజింగ్, మైనస్ ఫర్ డిక్రీజింగ్, ఇవే మన కోడింగ్. పెరిగితేనేమో ఇంక్రీజు, తగ్గితేనేమో డిక్రీజ్ అనమాట, అదే తీసుకున్నాం. సో ప్లస్ ఎక్స్ ఫస్ట్ పెరిగింది కాబట్టి ఇక్కడ చూడండి 20% పెరిగింది కాబట్టి సో ప్లస్ 20. నెక్స్ట్ ఇట్ డిక్రీజ్డ్ బై 20 అంటే మైనస్ 20. నెక్స్ట్ ప్లస్ 20 ఇంటూ మైనస్ 20/100 అనమాట. అర్థమవుతుందండి. సో 20 మైనస్ 20 క్యాన్సిల్, ఇంకా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 20 ఇంటూ 20/100 అని తీసుకుంటే 0 0 0 0 క్యాన్సిల్, 2 2s are 4 -4. సో మనకు వచ్చిన ఆన్సర్ నెగిటివా పాజిటివా. సో నెగిటివ్ వస్తే ఏంటి, డిక్రీజ్ అయినట్టు. ఎంత తగ్గింది, 4% డిక్రీజ్ అయినట్టు. అదే నెగిటివ్ రాకపోతే ఇంక్రీజ్, ఎంత పర్సెంటేజ్ 4% ఇంక్రీజ్ అని చెప్తాం. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ XY/100 అనేది మీరు గుర్తుంచుకోవాలండి. ఓకేనా. సో ప్లస్ ఫర్ ఇంక్రీజింగ్, మైనస్ ఫర్ డిక్రీజింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The price of cycle increased by 30%. As a result, the sales are decreased by 20%. Find the percentage change in its revenue అన్నాడు. ఒక సైకిల్ రేటు 30% పెరగడం వల్ల సేల్స్ 20% తగ్గినాయి అంట. అయితే దాని రెవెన్యూ ఎంత అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఒక సైకిల్ కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం. ఓకే, సేల్స్ 100 వెళ్ళినాయి అనుకుందాం, 100 వెళ్ళినాయి అనుకుందాం. సో రెవెన్యూ ఏమవుతుంది, ఒక్కో సైకిల్ 100 చొప్పున 100 సేల్ అయ్యంటే 100 సార్ 10,000 అయ్యింది. ఓకే, నెక్స్ట్ సైకిల్ రేటు 30% పెరిగింది అంటే ఎంత అవుతున్నట్టు 100 ప్లస్ 30 దట్ ఈక్వల్ టు 130 అయినట్టు. ఓకే, ఇప్పుడు సేల్స్ ఏమైనా 20% తగ్గినాయి అంటే ముందు 100 ఉండి ఇప్పుడు 20 తగ్గినాయి అంటే ఎంత 80 అయింది. సో రెవెన్యూ చూద్దాం మరలా. సో 130 ఇంటూ 80 అంటున్నాడు. ఓకేనా, 13 జార్ 104 పక్కన డబల్ జీరోస్. సో ఇనీషియల్ రెవెన్యూకి ఫైనల్ రెవెన్యూకి పర్సెంటేజ్ చేంజ్ అంటున్నాడు. సో ఇనీషియల్ రెవెన్యూ 10,000 ఉంటే ఇప్పుడు ఎంత అయింది 10,400 అయింది. అంటే ఎంత చేంజ్ అయింది చూడండి,
10,400 మైనస్ 10,000 దట్ ఈక్వల్ టు 400 పెరిగింది. సో దీని పర్సెంటేజ్ చెప్పాలంటే చేంజ్ బై ఒరిజినల్ 10,000 ఇంటూ 100 0000 ఈ 4 సున్నాలు క్యాన్సిల్ అయ్యి ఇంకేమైంది 4% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తాం. సో ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ రెవెన్యూ అన్నాడు. మనం ఎంత వచ్చిందంటే పర్సెంటేజ్ చేంజ్ 4% ఇంక్రీజ్ అని చెప్తున్నాం. అయితే ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ చేస్తాం కదా మనం, అదే కండిషన్ ఇక్కడ కూడా వాడేసుకోవచ్చండి. సేమ్ మనం స్టార్టింగ్ మోర్ లెస్ కేసు వాడాం కదండి, అక్కడ ఎలాగైతే క్వశ్చన్కి వాడేసామో ఇక్కడ కూడా ఇదే విధంగా ఈ క్వశ్చన్ కూడా మనం వాడేయచ్చండి. ఎప్పుడైనా రెవెన్యూలో చేంజ్ అనేసి అది అడిగితే కనుక మీరు మరలా ఇదే ఫార్ములా వాడచ్చు. ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై అని అడగండి +30, తర్వాత డిక్రీజ్డ్ బై అని అడగండి -20, నెక్స్ట్ +30 ఇంటూ -20 బై 100 0 0 0 క్యాన్సిల్ 30 - 20 అంటే 10 -6 దట్ ఈక్వల్ టు 4%. ఆన్సర్ ప్లస్లో వచ్చింది కాబట్టి ఇంక్రీజింగ్. సో ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%. ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఒక స్క్వేర్ యొక్క సైడ్ 20% తగ్గితే దాని ఏరియాలో వచ్చే చేంజ్ ఎంత అంటున్నాడు. సో మనకి సైడ్ తెలియదు కాబట్టి ఇనీషియల్ సైడ్ని 100 అనుకుంటున్నాం. ఇనీషియల్ సైడ్ S1 ఈక్వల్ టు 100. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, ఫార్ములా మనకు తెలుసు కదా, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే S1 స్క్వేర్ అనుకుంటే 100 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 ఫైనల్ ఆన్సర్ 10,000 అనమాట. 10,000 అవుతుంది. నెక్స్ట్ వచ్చి న్యూ సైడ్, కొత్త సైడ్ ఎంత ఉందో చూద్దాం. సో పాత సైడ్ మీద 20% పెరిగింది అంటే 100 + 20 దట్ ఈక్వల్ టు 120 అయింది. ఓకే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇప్పుడు న్యూ స్క్వేర్ సైడ్ పెరిగింది కదా, స్క్వేర్ S2 స్క్వేర్ ఈక్వల్ టు 120 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 14400 అయింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు. సో పర్సెంటేజ్ చేంజ్ అలా చెప్తాం మనం, చేంజ్ బై ఒరిజినల్ ఇంటూ 100 అని చెప్తాం. చేంజ్ బై ఒరిజినల్ ఇంటూ 100 అని చెప్తాం. ఓకేనా, సో చేంజ్ అంటే 14400 మైనస్ 10,000 ఇది చేంజ్ బై ఒరిజినల్ 10,000 ఇంటూ 100 ఈ 0000 క్యాన్సిల్ చేశాను. ఇది 14,400 మైనస్ 10,000 చేస్తే 4,400 బై 100 మిగులుతుంది. సో ఈ 0000 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందండి, 44% వస్తుంది. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా ఎంత అంటే ఎంత చెప్పాలి, 44% అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ మ్యాన్ స్పెండ్స్ 10% ఆఫ్ హిస్ సాలరీ ఫర్ హౌస్ రెంట్, 15% ఫర్ ఫుడ్ ఐటమ్స్, 20% ఫర్ ద ఎడ్యుకేషన్, 25% ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ సేవ్స్ ద బ్యాలెన్స్ అని అంటున్నాడు. హిస్ శాలరీ ఈజ్ 80,000, ఫైండ్ హిస్ సేవింగ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్కి వచ్చే జీతంలో శాలరీలో 10% హౌస్ రెంట్కి ఖర్చు పెట్టేశాడంట, ఫుడ్ భోజనం నిమిత్తం 15% ఖర్చు పెట్టేశాడు, 20% ఎడ్యుకేషన్ నిమిత్తం ఖర్చు పెట్టాడు, 25% మిగిలిన ఇతరత్ర ఖర్చులు వాడుకుని మిగిలింది సేవ్ చేసుకుంటున్నాడు. అతని జీతం 80,000 రూపాయలు అనుకుంటే అతను చేసే సేవింగ్స్ ఎంత అనేది ఇప్పుడు వాడు అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిందని ఒక పై చార్ట్లో మీకు డ్రా చేస్తాను అంటే మీకు అర్థం అవడం కోసం. ఫస్ట్ హౌస్ రెంట్ 10% హౌస్ రెంట్, నెక్స్ట్ 15% ఫర్ ఫుడ్ ఐటమ్స్ భోజనం నిమిత్తం. ఓకే, నెక్స్ట్ 20% ఫర్ ఎడ్యుకేషన్, 20% ఎడ్యుకేషన్ వాడుతున్నాడు. ఇంకా 25% ఇంకేంటండి, 25% అదర్ ఎక్స్పెన్సెస్కి వాడుతున్నాడు. ఇంకా మిగిలింది సేవింగ్ అంటున్నాడు. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎంటైర్ అమౌంట్ 100%కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, సో ఈ సర్కిల్లో నేను డ్రా చేసింది ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుందని డ్రా చేశాను. సో ఈ మొత్తం సర్కిల్లో ఉన్న పర్సెంటేజ్ కలిపితే 100 రావాలండి. సో ఇవి యాడ్ చేయండి ఒకసారి, 25 + 10 + 20 + 15 యాడ్ చేస్తే ఈ రెండు కలిపితే 40, ఇది 50, ఇది 20, ఓవరాల్ 70% వచ్చింది. ఇదంతా ఈ పోర్షన్ తప్ప మిగతాదంతా. సో టోటల్ 100 రావాలంటే సేవింగ్ ఎంత రావాలి,
30 కదా. సో 100 మైనస్ 70 దట్ ఈక్వల్ టు 30% అనమాట. 30% రావాలి. అర్థమవుతుందండి పాయింట్ మీకు. సో అతను సేవ్ చేస్తుంది 30%. అతనికి వచ్చి జీతంలో 30% సేవింగ్ చేస్తున్నాడు. సో సేవింగ్స్ ఈక్వల్ టు 30% ఆఫ్ శాలరీ. 30% ఆఫ్ శాలరీ అంటే అలా చెప్తాం. 30% ఆఫ్ శాలరీ ఎంత? 80,000 అన్నమాట. సో పుట్ చేస్తే 30/100 ఇంటూ 80,000. సో 0000 క్యాన్సిల్ చేస్తే 3 8 జా 24 000 అంతేనా. 24,000 అతను సేవింగ్ చేసుకున్నాడండి. ఓకే. సో ఇలా ఒక పై చార్ట్ డ్రా చేస్తే మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండి వెంటనే అర్థమవుతుంది అనేసి నేను డ్రా చేశాను. ఓకే. సో ఎప్పుడైనా సరే ఆ సర్కిల్ గీసినా మీరు టేబుల్లో గీసినా మొత్తం పర్సెంటేజెస్ 100కి ఈక్వల్ అవ్వాలి. సో వాడు ఖర్చు పెట్టిన మొత్తం అన్ని పర్సెంటేజ్ని మీరు చెక్ చేస్తే అది 100కి ఈక్వల్ అవ్వాలి. అలా రాని పక్షం అయితే మనం రాంగ్ చేసినట్టు అనమాట. సో మిగిలింది సేవింగ్. ఆ సేవింగ్కి ఎంత పెడుతున్నాడని నేను చెక్ చేశాను. ఇవన్నీ కలిపి 70 వచ్చింది. అది తీసేస్తే ఫైనల్గా ఆన్సర్ సేవింగ్ 30%. 30% ఆఫ్ 80,000 ఫైండ్ అవుట్ చేస్తే మనకు 24,000 వచ్చింది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. A student has to get 35% of maximum marks to pass an examination. Raghu got 90 marks and failed by 15 marks. Then find the maximum marks అని అంటున్నాడు. ఓకేనండి. ఒక స్టూడెంట్కి 35% మార్క్స్ వస్తే ఒక ఎగ్జామ్లో పాస్ అవుతాడంట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రఘు 90 మార్కులు తెచ్చుకోవడం వల్ల ఫెయిల్ అయ్యాడంటే. ఎన్ని 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 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడు? 15 తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడు. అలాగైతే మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటున్నాడు. ఓకే చూద్దాం. సో మ్యాక్సిమం మార్క్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో పాస్ మార్క్ ఎంత? 35% ఆఫ్ ఎక్స్. 35% ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 3500 ఇంటూ ఎక్స్ అనమాట. కానీ ఇతను ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. ఇందువల్ల 15 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ 35% కన్నా తక్కువ. ఎంత తక్కువ? 15 తక్కువ వస్తే అతనికి ఎన్ని మార్కులు సమానం? 90 మార్కులు అంతే కదా. సో పాస్కి 15 తక్కువ అంటే ఎంతకి ఈక్వల్? అది 90కి ఈక్వల్. ఓకే. సో స్ప్లిట్ చేద్దాం. 35x/100 ఈక్వల్ టు 90 ప్లస్ 15. సో 35x/100 ఈక్వల్ టు 90 ప్లస్ 15 అంటే ఎంత? 105 అనమాట. సో దీని నుంచి ఎక్స్ కడదాం. ఎక్స్ ఈక్వల్ టు 105 ఇంటూ 100/35. ఓకే. సో 5 టేబుల్ ఇందులో 7 టైమ్స్, ఇందులో 20 టైమ్స్. ఈ 7 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో 15 2s are 30 పక్కన 0. సో ఎక్స్ అనేది ఎంత? 300 అంట. కొన్నిసార్లు మ్యాక్సిమం మార్క్స్ అంటాడు, కొన్నిసార్లు పాస్ మార్క్ అంటాడు, ఎలాగైనా అడుగుతూ ఉంటాడు. కానీ మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఇది చూడండి. రఘు 90 మార్కులు వచ్చి 15 మార్కులు తక్కువ వల్ల ఫెయిల్ అయ్యాడు. అంటే ఇంకో 15 వస్తే అతను పాస్ అయ్యేవాడు అన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. A got 36% of maximum marks and failed by 6 marks, and B got 42% of marks which were 18 above the pass marks. Find the maximum marks అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ అనేవాడు మ్యాక్సిమం మార్క్స్లో 36% తెచ్చుకున్నాడంట. అయినా 6 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట. అలాగే బి అనేవాడు 42% మార్క్స్ తెచ్చుకున్నాడంట. అవి పాస్ మార్క్ కన్నా 18 ఎక్కువ అంటున్నాడు. అయితే ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అంటున్నాడు. ఓకే. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమం మార్క్స్ ఈక్వల్ టు వై అనుకుంటున్నానండి. పాస్ మార్క్ వచ్చి ఎక్స్ అనుకుంటున్నా. ఓకే. సో చూద్దాం. ఫస్ట్ ఏ అనేవాడికి వచ్చినాయి ఏంటి? 36% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఇవి వచ్చినాయి అంట. ఇవి ఎక్స్ మార్క్స్ తక్కువ రావడం ఫెయిల్ అయ్యాడంట. అంటే పాస్ మార్క్ కన్నా 6 తక్కువ అంతేనా. ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బి అనేవాడు 42% మార్క్స్ వచ్చినాయి అంట. ఈ 42% ఆఫ్ మార్క్స్ దేనికన్నా? పాస్ మార్క్ కన్నా 18 ఎక్కువ అంట. అంటే ఎక్స్ ప్లస్ 18 ఎక్కువ అంటున్నాడు. సో ఫస్ట్ దాని నుంచి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది చూడండి. 36% ఆఫ్ వై ప్లస్ 6 అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్స్ ఏమవుతుంది? 42% ఆఫ్ వై మైనస్ 18 అవుతుందా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ రెండు ఎక్స్లే కదా, ఈక్వల్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి. 36% ఆఫ్ వై ప్లస్ 6 ఈక్వల్ టు 42% ఆఫ్ వై మైనస్ 18. ఈ 18 నుండి తీసుకొస్తున్నాను, ఈ 36 నుండి తీసుకెళ్తున్నాను. అంటే 42% ఆఫ్ వై మైనస్ 36% ఆఫ్ వై ఈక్వల్ టు 6 ప్లస్ 18.
సో 42లో 36 తీసేస్తే 6% ఆఫ్ y దట్ ఈక్వల్ టు 6 ప్లస్ 18 అంటే 24. సో దీన్ని ఎలా రాస్తాం 6/100 ఇంటూ y ఈక్వల్ టు 24. సో y ఈక్వల్ టు 100 ఇంటూ 24/6. ఈ 6 ఇందులో 4 టైమ్స్. సో 100 ఇంటూ 4 అంటే ఎంత అండి 400. సో మ్యాక్సిమం మార్క్ ఎంత y అనుకున్నాం 400. ఓకే పాస్ మార్క్ అంటే x ఎక్కడి నుంచైనా కట్టుకోవచ్చు, ఎక్కడి నుంచైనా కట్టుకోవచ్చు, ఎక్కడి నుంచైనా కట్టుకోవచ్చు. ఓకే సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయగలగాలి. ఫెయిల్డ్ బై 6 మార్క్స్ అంటే పాస్ మార్క్ కన్నా 6 మార్కులు తక్కువ, అబోవ్ అంటే పాస్ మార్క్ కన్నా 18 ఎక్కువ అని తీసుకుంటాం. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 40% కెన్ స్పీక్ ఇంగ్లీష్, 50% కెన్ స్పీక్ హిందీ అండ్ 12% స్పీక్ బోత్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దెమ్ కాంట్ స్పీక్ ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో 40% మంది ఇంగ్లీష్ మాట్లాడతారంట, 50% మంది హిందీ మాట్లాడతారంట, 12% మంది రెండూ మాట్లాడతారంట. అయితే ఎంతమంది ఏ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడండి. ఓకేనా సో ఇప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్ మొత్తం పీపుల్ 100 మంది అనుకోండి, జనరల్గా చెప్తాను పీపుల్ ఈక్వల్ టు 100 అనుకుందాం. ఇందులో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే 40% ఆఫ్ 100 దట్ ఈక్వల్ టు 40 అనా. నెక్స్ట్ హిందీ మాట్లాడేవాళ్ళు ఇక్కడ చూడండి, హిందీ మాట్లాడేవాళ్ళు 50% ఆఫ్ 100 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 50 అవుతుంది. రెండు మాట్లాడేవాళ్ళు 12% అంటే 12% ఆఫ్ 100 దట్ ఈక్వల్ టు ఎంత 12 అయింది. ఇప్పుడు నేను చెప్తాను ఓన్లీ ఇంగ్లీష్ చూస్తున్నాను. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంత అవుతారు చూడండి 40 - 12 28 రెండు కలపండి. అలాగే హిందీ ఎంతమంది అవుతారు 50 - 12 అంటే కలిపి తీసేస్తే 38 అంతేనా. అంటే ఓన్లీ ఇంగ్లీషు ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు అండి. అంటే 28 + 38 వీళ్ళు ఉంటారు. రెండు రకాల భాషలో మాట్లాడడం తెలిసిన వాళ్ళు 12 మంది ఉంటారు. సో మొత్తం ఎంత అవుతుంది చూడండి 28 38 అంటే మనం ఇచ్చేస్తే 66 + 12 78% ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళు 78% ఉన్నారు. అయితే ఏమీ మాట్లాడలేని వాళ్ళు ఎంతమంది అన్నాడు. దాన్ని ఏం చేస్తాం మనం 100 - 78 దట్ ఈక్వల్ టు 22% ఏమీ మాట్లాడాలని వాళ్ళు అని అడుగుతున్నాడు. సో ఈ విధంగా ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు హిందీ మాట్లాడే వాళ్ళు రెండూ మాట్లాడే వాళ్ళ నుంచి విడివిడిగా ఓన్లీ ఇంగ్లీషు ఓన్లీ హిందీ కనుక్కుని తర్వాత బోత్ని కలిపితే మనకి ఎంటైర్ ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళలో నుంచి 100లోంచి వాళ్ళతో టోటల్ పీపుల్ నుంచి వాళ్ళని తీసేస్తే మనకి ఏమీ మాట్లాడలేని వాళ్ళు వస్తుంది. ఇది ఒక టెక్నిక్ అండి. అయితే ఇటువంటి క్వశ్చన్ మనం వెన్ డయాగ్రామ్ మెథడ్ వాడి చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటాయండి. వెన్ డయాగ్రామ్ మెథడ్ వాడతాం అనమాట. ఓకే సో మీకు వెన్ డయాగ్రామ్ గురించి రీజనింగ్లో తెలుస్తుంది. సో జస్ట్ ఇప్పుడు ఓన్లీ ఆ డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి చూపిస్తానండి. ఈ క్వశ్చన్ కూడా ప్రతి కాంపిటేటివ్లో అడుగుతున్నాడు ఈ విధంగా అనమాట. కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళు లేకపోతే ఓన్లీ ఒక లాంగ్వేజే మాట్లాడే వాళ్ళు ఇలా అడుగుతాడు. ఓకే సో చూద్దాం. వెన్ డయాగ్రామ్ అంటే ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా, ఇలా రెండు తీసుకుంటే 40% ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఓకే సో 50% హిందీ మాట్లాడుతున్నారు, 12% మొత్తం మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా చెప్పచ్చు ఈ 40 టోటల్ అనుకుంటే ఓకే అందులో ఈ 12 కూడా ఒక పోర్షనే కదా. సో ఓన్లీ ఈ పోర్షనే కావాలంటే ఏం చేస్తారు మీరు 40 - 12 దట్ ఈక్వల్ టు 28. నెక్స్ట్ ఇది టోటల్ 50 అనుకుంటే ఈ ఒక్క పోర్షనే కావాలంటే 50 - 12 దట్ ఈక్వల్ టు 38 అని రాస్తారు. ఇప్పుడు ఎంటైర్ ఐటమ్ వాల్యూ అంటే టోటల్ డయాగ్రామ్లో ఉన్న వాల్యూ కావాలంటే ఏం చేస్తాం 28 12 38 కలిపేస్తాం. 28 + 12 + 38 దట్ ఈక్వల్ టు 78 అని తెలిసిపోతుంది. సో దీని నుంచి ఏది మాట్లాడని వాళ్ళు 100 - 78 ఈక్వల్ టు 22 అని డైరెక్ట్గా రాసేస్తారు. దీన్నే ఫార్ములాగా కూడా చెప్తారు n ఆఫ్ a యూనియన్ b అంటే ఎనీ వన్ స్పీక్ ఐదర్ ఏ ఆర్ బి అని దానికి ఫార్ములా n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అంటాం. n ఆఫ్ a అంటే టోటల్ పర్సన్ స్పీక్ ఇంగ్లీష్ 40 ప్లస్ n ఆఫ్ b 50 మైనస్ 12 దట్ ఈక్వల్ టు 90 - 12 ఈక్వల్ టు 78. ఇది ఫార్ములా చెప్తాం. సో ఏమీ మాట్లాడలేని వాళ్ళంటే n ఆఫ్ a యూనియన్ b హోల్డర్స్ దట్ ఈక్వల్ టు మ్యూ మైనస్ n ఆఫ్ a యూనియన్ b అంటారు. ఇక్కడ మ్యూ అంటే ఎంటైర్ స్ట్రెంత్ 100 అనుకుంటున్నాం, 100 - 78 దట్ ఈక్వల్ టు 22% అనమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఈ 3 వేస్లో సాల్వ్ చేయొచ్చండి. ఇది స్టూడెంట్స్ ఎంటైర్ పర్సంటేజెస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు పర్సంటేజ్ నుంచి కూడా
4 మార్క్స్ దాకా ఛాన్స్ ఉంది. ఓకే, సో డేటా ఇంటర్ప్రిటేషన్లో 2 క్వశ్చన్స్, డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్లీ 4 మార్క్స్ వరకు మీకు పర్సంటేజ్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది పర్సంటేజ్ టేబుల్ బై హార్ట్ చేయాలి. తర్వాత మోడల్ క్వశ్చన్స్ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను, వాటి గురించి కూడా మీరు నేర్చుకోవాలి. క్యాలిక్యులేషన్స్ బాగా రావాలండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మరో కొత్త కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.